కనవటం దాని ఎర్రకే చేతులు జాతర ఆలయానికి నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. దేవాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర తేదీ 28/1/2026 మొదలుకొని రేపు అనగా తేదీ 31/1/2026 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఇట్టి జాతరకు వచ్చేసిన భక్తులకు అనేక రకమైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినాము. ఉచిత మంచినీటి వసతి కానీ, చలవ పందిళ్ళు, టెంట్లు, షామియానాలు, ఉచిత వైద్య శిబిరం, పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ భక్తులకు త్వరితగతిన అమ్మవార్ల యొక్క దర్శనం కల్పించడం వీలుగా అన్ని వసతులు ఏర్పాటు చేసినాము. ఈ దేవాలయం సుమారు 45 సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేయబడింది. ఎందుకంటే మేడారంలో అయిన తర్వాత రెండవ మేడారంగా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ నీరుకున్న దేవుడిపల్లి సమ్మక్క ఆలయం. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు ఆ అమ్మవార్ల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు చెప్పండి. రేపు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తాను. మీ పేరు చెప్పండి. నా పేరు ముద్దస్థాని శంకర్, కార్యనిర్వహణాధికారి. గౌడు సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ నీరుకుల్ల గ్రామంలో శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయం ఆవరణలో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర దాదాపు 42 సంవత్సరాల నుండి ఈ యొక్క ఇష్యూ కొనసాగుతున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన అభివృద్ధిగా జనాలు పెరుగుతూ ఇవాళ దాదాపు 6 లక్షల నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల మంది వచ్చే ఇంకా పెరుగుతూనే ఉన్నారు కానీ తరగడం లేదు. ఈ మానేరు ఆవరణలో ఉంది కాబట్టి వాటర్ కానీ, ఇక్కడ మరుగుదొడ్లు కానీ అన్నీ ఏదైతే వాళ్ళకి వసతులు అవసరం ఉన్నాయో వాటన్నిటినీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేపించి తన ప్రత్యేక శ్రద్ధతోటి నీరుకుల్ల సమ్మక్క సారలమ్మ జాతర తన కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి అన్ని వసతులు ఏర్పాటు చేసి మా పారిశుద్ధ్యం కానీ, నీటి వసతి కానీ, ఉండనీకి చలవ పందిర్లు కానీ ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకంగా పరిశీలించి తన మనుషులుగా మమ్మల్ని ఎంచుకొని ఇక్కడ అందరికీ మంచి జరిగేందుకు భక్తులందరికీ ఏం ఇబ్బందులు కలగకుండా చూడడానికి ప్రతి దాన్ని మేము ఆలోచన చేస్తున్నాం.